సార్ వాళ్ళు చేయించారు కొన్ని పిల్లలకి. ఈరోజు ఇద్దరు పిల్లలు వస్తే సార్ చేయిస్తామని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ మీ దగ్గర ఎంతమంది ఆధార్ కార్డు సార్ క్యాంప్ పెట్టారు కదా క్యాంప్ పెట్టారు, అప్పుడు చేయిస్తామని చెప్పారు సార్. అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? మీరు తినే ఫుడ్ ఎట్లుంటుంది? బాగుంటుందా? రోజు ఫుడ్ వేస్తున్నారా? ఫుడ్ ఎప్పుడు వేస్తారు? మీరు రోజు వేస్తున్నారా? ఎప్పుడు వేస్తున్నారు? పెద్దగా చెప్పాలి. రోజు ఫుడ్ వేస్తున్నారా? బాబా తినే బాగుంటుందా? బాగుంటుంది ఫుడ్ బాగుంటుందా? చెప్పాలి. చేపిస్తాం. పెట్టారు నేను చెప్పి అకౌంట్ అని చేసుకుంటాం మేడం అని అన్నారు. నేనేం చేయలేదు కదా. వీళ్ళిద్దరు తీసింది. వాళ్ళకి పేరు తప్పు పడిందంట. వాళ్ళ నాన్నకి నా పేరు హరికుమార్, నెట్టం మాట హరికుమార్ అయితే హరికుమార్ నెట్టం మాట పడిందంట. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ మాదకరమన్నారు. వాళ్ళు తీసింది. అమ్మాయి ఒక అమ్మాయి చదువుతున్నా. రెండో క్లాసా? బాగా చదువుకోవాలి. సార్ చెప్పిన మాట వినాలి. అర్థమైందా? చెప్పుకొని చదువుకోవాలా? అన్నానేనా? సార్ చెప్పినట్టు అందరూ చదువుకోండి. అబ్బా సరే ఓకేనా? చెప్పండి ఒకసారి. సార్ చెప్పిన మాట చదువుకుంటారా? గట్టిగా చదువుకోవాలి. హోంవర్క్ ఇచ్చినది రాసుకొని యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు. నా పేరు సౌకర్యం. ఇప్పుడు విజిట్ చేస్తున్నాము. ఏంటంటే మా ఊరికి చైతన్యం లేక, అవగాహన లేక, ప్రభుత్వ పథకాలు బాగుంటుందా, స్కూళ్ళలో కూడా తల్లికి వందనం కూడా ఇది అందుకే వచ్చిందా? వీళ్ళకి వచ్చింది.
ఒక ఈ మాకు ఈ వచ్చింది. పాపకి వచ్చింది వాళ్ళకి వచ్చింది. అంత కొంతమంది రావాలి. ఏంటో కొంచెం. అదే దాని తోటికి అవసరం. అంటే వీళ్ళకి అంటే ఆధార్ కార్డు. ఆధార్ కార్డు లేకే అదే. ఇంకా ఆధార్ కార్డు ఇప్పుడు మేము అడగతానే ఉంటాము. ఇప్పుడు రాలేదు చెప్పింది అమ్మ రాడి ఏం పిల్లలు బాగున్నారా అందరూ? బాగా చదువుకుంటున్నారా? సార్ చెప్పిన మాట వింటున్నారా? సార్ చెప్పిన మాట వినాలి. అర్థమైందా? సార్ చెప్పినట్టు అన్ని పాఠాలు హోంవర్క్ అన్నీ రాసుకోండి. మంచిగా చదువుతుంది. సార్ ఇప్పుడు ఇక్కడ గిరిజన ఎస్టీకి సంబంధించిన యానాలు ఇక్కడ ఈ నలుగురా? ఈ నలుగురు గిరిజన ఎస్టీ యానాలు. ఇంకెంత రాలేదు వాళ్ళ ఊరు. సార్ వీళ్ళకి ఆధార్ కార్డులు ఉన్నాయా? వాళ్ళ ఆధార్ కార్డులో ఈ అమ్మాయి ప్రధానికి ఉంది. ఆధార్ వాడికి లేదు, ఈ పాప లేదు, ఈ పాప లేదు. ఈ అబ్బాయికి ఉంది ఆధార్ కార్డు? లేదు, లేదు. ఈ అబ్బాయికి లేదు. లేదు. ఈ అమ్మాయికి ఉంది. ఈ అమ్మాయికి ఉంది, వీళ్ళిద్దరికి లేదు. ఎలా తిరగలేదు, ముగ్గురికి లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ మీ స్కూల్లో ఇక్కడ ఎస్టీ యానాలు పిల్లలు నలుగురు ఉన్నారు. ఇంకా ఎక్కువ ఉన్నారు. 5 ఉన్నారు. మొత్తం 5 ఉంటే ఒక అబ్బాయి రాలేదు. ఒక అబ్బాయి రాలేదు. ఏడబెట్రా బంగారయ్య వాళ్ళకి అబ్బాయికి ఆధార్ కార్డు ఉందా? అంటే ఇక్కడ మీ స్కూల్ వచ్చి 3 పిల్లలకి ఆధార్ కార్డు లేదు. ఆధార్ కార్డు లేదు. వచ్చారు. లేదు సార్, లేదు. వాళ్ళు వచ్చి పి యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు. నా పేరు సౌకర్యం. ఇప్పుడు విజిట్ చేస్తున్నాము. ఏంటంటే మా ఊరికి చైతన్యం లేక అవగాహన లేక ప్రభుత్వ పథకాలు బాగుంటుందా, స్కూళ్ళలో కూడా తల్లికి వందనం కూడా ఇది అందుకే వచ్చిందా? వీళ్ళకి వచ్చింది. ఒక ఈ మాకు పాపకి వచ్చింది, వాళ్ళకి వచ్చింది. అంత కొంతమంది రావాలి. ఏంటో కొంచెం. అదే దాని తోటికి అవసరం. అంటే వీళ్ళకి అంటే ఆధార్ కార్డు. ఆధార్ కార్డు లేకే అదే. ఇంకా ఆధార్ కార్డు ఇప్పుడు మేము అడగతానే ఉంటాము. ఇప్పుడు క్యాంపెయిన్ పెట్టున్నారు. ఈ ముత్కూరులో పెట్టినారు. డేట్ ఇచ్చారా? డేట్ ఇచ్చారు. నేను అయిపోయింది. పెట్టారా? క్యాంప్ పెట్టారా? పెట్టారు. రమదేవ్ క్యాంప్ పెట్టారు. పెట్టారు. వాళ్ళు చెప్పి ముగించుకున్నాం. వాళ్ళ నాన్న ఆధార్ కార్డు ఇచ్చి వాడు ఏం పెట్టామండి. క్యాంప్ పెట్టి చూసారా మీరు? రమదేవ్ క్యాంప్ పెట్టారు. డేట్లు అయితే ఇచ్చినారు. డేట్ ఇచ్చారు. నాకు తెలియదు. నేను పోలేదు. క్యాంప్ పెట్టారు లేదని చెప్పి తెలియదు. తెలియదు. డేట్ అయితే తెలియదు. డేట్ ఇచ్చారు. లేకపోతే రేపైనా ముత్కూరులో ఇచ్చినా మనం పోయినసారి ఈ అమ్మాయికి ముత్కూరులో తీపిచ్చాను. ఈ అమ్మాయికి ఓకే. ముత్కూరులో తీపిచ్చి నేనే బండి వేసుకోపోయి వాళ్ళ నాయన తీసుకుపోయి ముత్కూరులో తీపిచ్చాము. వాళ్ళకి పడ్డాయి. అలా ఈ అమ్మాయిని బతిలాడితే వాళ్ళ నాయన అప్పుడే కూడా కనిగిపోతుందంట. దాంట్లో కూర్చోండి. కూర్చోటిరా అది కాదు ఆడుతున్నాడు. కూర్చో. అదే సార్ ఇప్పుడు ఇదే అవగాహన ఏంటంటే ఆధార్ కార్డు లేని వాళ్ళకి ఆధార్ కార్డు వాళ్ళకి ఈ అమ్మాయికి ఏమో బర్త్ సర్టిఫికేట్ ఉంది సార్. అమ్మాయికి ఆ పాపకి వాడికి లేదు. వాళ్ళిద్దరికి లేదు. బర్త్ సర్టిఫికేట్ ఉంటే అయిపోతుంది. మళ్ళీ అప్లై చేసి తీసుకోవాలి. ఇలాంటి వారు లేట్ బర్త్ సర్టిఫికేట్ పోయినసారి ఈ అమ్మాయి కూడా అప్లై చేసి తెప్పించాం. వచ్చింది కదా. వచ్చేసి. అదేవిధంగా వాళ్ళు ఒకసారి వస్తే సార్ ఆడితే ఓకే. అవునవును. వచ్చే సంతకం పెడితే తీపిచ్చేస్తాం. సార్ ఈరోజు సెలవు ఇంకోసారి ఇద్దరు ఇద్దరు సెలవు. ఆయన అంటే నేను పట్టేసుకొని తీపిచ్చుకున్నాను. చూడండి సార్, వీళ్ళని చూడండి. లేదంటే మా నంబర్ ఇచ్చిపోతాం.
వాళ్ళు తల్లిదండ్రుల పేర్లు, వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాకుండా వాళ్ళకి ఇంత వయసు రాసిస్తే ఇక్కడ సచివాలయం నుంచి డొమెస్టిక్ సర్టిఫికేట్ పెట్టి చూపించారు. లేదు సార్, చేపిస్తాం. నేను మా నెగిటివ్ ప్లేస్ వచ్చి వీళ్ళకందరికి ఉంది కానీ మేము వాడేది చెప్పాడు ఎందుకంటే వాడిపోతే అసలు బర్త్ సర్టిఫికేట్ వాడు పేరు లేదైతే వస్తుంటాడు. ఇవన్నీ లిస్ట్ వేసి పెట్టండి సార్ మీరు. మీరేం లేదు, ఇప్పుడు ఆధార్ కార్డులు అయితే ఎవరికైతే లేవో వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఇంటి పేరుతో సహా వాడైతే ఉండే అమ్మోడి అవే వాళ్ళకుంటాయి. తిప్పి చేయవచ్చు విషయం కాదు. బర్త్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. మీరేం చేస్తారంటే మీ స్కూల్లోకి వచ్చే పిల్లలకి ఆధార్ కార్డు లేని వారికి వాళ్ళ కన్న తల్లిదండ్రుల పేర్లు ఇంటి పేరుతో సహా రాసి ఈ అబ్బాయి పేరు వయసు రాస్తే సరిపోతుంది. మేమేం చేస్తామంటే ఇక్కడ స్థానిక వాళ్ళు ఎక్కడైతే నెగిటివ్ ప్లేస్ ఉంటుందో ఆ స్థానిక సచివాలయానికి వెళ్ళి ఆ డొమెస్టిక్ సర్టిఫికేట్ చేపించి ప్రూఫ్స్ లేని వాళ్ళు, ఆధారాలు లేని వాళ్ళు, ఆధారాలు అంటే ఏ ఆధారం లేకుండా సర్టిఫికేట్ ద్వారా ఆధార్ కార్డు తీసుకోవచ్చు. పెట్టున్నారు క్యాంపెయిన్. కాకపోతే మనకు మన సార్ సెలవు అయిపోను. అయితే వాళ్ళు కొంచెం కూడా మోటివేషన్ కావట్లే. వీళ్ళ నాయన అయితే బాగా మోటివేట్ అవుతున్నారు ఫోన్ చేసి. అందుకే సార్ ఇప్పుడు మేము కూడా ఏంటంటే వాళ్ళు చేయకుండా తీసుకొస్తాం. ఇప్పుడు వీళ్ళ నాయన అయితే మనం రా అంటే వచ్చేస్తాం కానీ వాళ్ళ నాయన మాత్రం రెస్పాన్స్. కొంతమంది రాదు. అదే వాళ్ళు ఏంటంటే పొద్దున్న పనికి పోతే సాయంకాలం వస్తారంట. మరి ఉండరా మీ ఆయన వచ్చా మీ నాయన ఉందా? వాళ్ళ నాయన ఉన్నాడు పనికి పోతుంది. సరే సార్, మీరు ఇంకో హెల్ప్ కూడా ఏంటంటే వాళ్ళ నంబర్స్ ఉంటాయి కదా, వాళ్ళ నంబర్లో మీ వరకు రాసి వాట్సాప్ లో పెట్టండి నాకు. మేము అక్కడ సచివాలయాన్ని సంప్రదించి ముగ్గురి మాకు ఆధార్ వస్తే మాకు రోల్ కూడా సరిపోతుంది. ఇప్పుడు అనఫిషియల్ గా ఉండాలి అంతే. ఆధార్ లేదు, 0 కొట్టి పట్టాల్సింది మేము ఒకటో తరగతిలో. అదే ఆధారం కన్ఫర్మ్ అయిపోతుంది. అదే కదా, దాని ద్వారా అన్ని వాళ్ళకి బుక్స్ కానీ ఏం లేదు ఏం లేకుండా పోతాం. సరే సార్, మీరు చేయించి నాకు రాసి వాట్సాప్ లో పెట్టిన నంబర్ నేను స్థానిక సచివాలయం చేయించాను. ఓకే సార్, ఇవ్వండి. 93 వాట్సాప్ నంబర్ 81177 450. అది రాసుకోండి. యానాది మహాన రాష్ట్ర అధ్యక్షుడు. అదే కాకుండా ఇక్కడ ఏదైనా గిరిజన ఎస్టీకి సంబంధించిన యానాదికి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోయినా, ఏదైనా ఆపరేషన్లో ఉన్నా కూడా చేయించుకునే పరిస్థితుల్లో ఉన్న అవగాహన లేకపోయినా కూడా వెంటనే నా పేరు సౌత్ శ్రీనయ్య. మీ దృష్టికి వస్తే ఎక్కడైనా సరే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మేము వారిని తీసుకెళ్ళి దానికి సంబంధించిన డాక్టర్లతో చూపించి ఆపరేషన్ అయినా కూడా చేయించి రూపాయి ఖర్చు లేకుండా ఇంటికాడ తీసుకుంటారు. అలాంటి హెల్ప్ కూడా చేయండి. మీరు మీ దృష్టికి వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఆ నెంబర్ ఫోన్ చేయండి. ఉదయం మాత్రం ఉంటారు, మధ్యాహ్నం నుంచి కానీ వాళ్ళు కానీ ఆటలాడుకోవడానికి అట్లుంటారు. రేపు మధ్యాహ్నం ఫ్రీగా ఇచ్చామనుకో, రేపు పొద్దున మళ్ళీ ఇప్పుడు దాకా కూర్చుంది అమ్మాయి. ఇప్పుడు దాకా వంట స్త్రీలు ఈ కూడికలు ఇవన్నీ వేస్తుంది. ఎప్పుడు మళ్ళీ సెల్లు ఎప్పుడు తీసుకున్నా ఏమో సెల్లు ఎత్తుకుపోయి పార్టీ పెట్టాం. ఇంకా సెల్ తీసుకున్నట్టు ఏం చేస్తాను పెద్దవాళ్ళు చేసే అలవాటు అనమాట. ఏం లాగా కూర్చోరు కొంచెం ఒక మధ్యాహ్నం దాకా ఊరికాడుతున్నాయితే. ఏం పేరు నీ పేరు చెప్పరా? చేరేది ఒకటి, చేరడం ఒకటే సార్. ఫార్వర్డ్ వాడి స్కూల్లో ఫస్ట్ 3 క్లాస్ చదువుతున్నా. 2వ క్లాసా? బాగా చదువుకోవాలి. సార్ చెప్పిన మాట వినాలి. అర్థమైందా?
చెప్పుకొని చదువుకోవాలా? అన్నదేనా? సార్ చెప్పినట్టు అందరు చదువుకోండి అలా. సరే ఓకేనా? చెప్పండి ఒకసారి. సార్ చెప్పిన మాట చదువుకుంటారా? గట్టిగా చదువుకోవాలి. హోంవర్క్ ఇచ్చినట్టు రాసుకొని అన్ని రాసుకొని. వీళ్ళందరూ పిల్లగాలు వీళ్ళంతా స్కూల్కి వెళ్తున్నారమ్మా. స్కూల్కి పంపించాలి. గవర్నమెంట్ తెలుసు కదా ఎంత వేస్తున్నారు నెలకి, మామూలుగా సంవత్సరానికి స్కూల్కి పంపించిన వాళ్ళకి ఎంత వేస్తున్నారు. మీ తల్లికి వందనాలు అలా మీకు ఎప్పుడు 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 పంపించారు కూడా? ఈ సంవత్సరానా? ఈ సంవత్సరం అంశం వచ్చే సంవత్సరం వస్తుంది. తప్పకుండా పంపించండి. గవర్నమెంట్ 15,000 ఇస్తుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి. ఎందుకు ప్రభుత్వ పథకాలు పాంగొట్టుకుంటారు. అది అటు కాకుండా మీరు పిల్లలకి ఏదో ఇస్తారని చెప్పేసి వెట్టి చాకరికి పెట్టారనుకోండి, వెట్టి చాకరీ దగ్గర కానీ పిల్లలు చూశారనుకోండి, మేము కానీ అధికారులు కానీ మీకు పిల్లలు ఎవరు ఇంకా వాళ్ళ స్కూళ్ళల్లో చేర్పించేస్తారు. అర్థమవుతుందా? శుభ్రంగా స్కూల్కి పంపించండి. ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇస్తున్న పిల్లలకి వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలి. సరేమ్మా, తీసుకెళ్దాం. అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? మీరు తినే ఫుడ్ ఎట్లుంటుంది? బాగుంటుందా? రోజు ఫుడ్ వేస్తున్నారా? ఫుడ్ ఎప్పుడు వేస్తారు? మీరు రోజు వేస్తున్నారా? ఎప్పుడు వేస్తున్నారు? పెద్దగా చెప్పాలి. రోజు ఫుడ్ వేస్తున్నారా? బాబా తినే బాగుంటుందా? బాగుంటుంది ఫుడ్? బాగుంటుందా? చెప్పాలి. ఇది టీఎన్ యానాది మహానాడు రాష్ట్ర ఇక్కడ విషయం ఏంటంటే పిల్లలు స్కూల్లో విజిట్ చేయడం కారణం ఏంటంటే ఆధార్ కార్డు లేక తల్లికి వందనం వివిధ ప్రభుత్వ పథకాలు అందుకోలేకపోతున్నారు పిల్లలు. అలాంటి వాళ్ళని గుర్తించి మేము ఆధార్ కార్డు చేయించాము. ఆ కారణంలో ఇక్కడ మీ స్కూల్కి రావాలి. ఇక్కడ ఆధార్ కార్డు లేని ఎంతమంది ఉన్నారో మాకు లిస్ట్ ఇస్తే కొంతమంది ఒకటే ఉంటే పెట్టుకున్నారు. కొన్ని రోజులు ఉండే అక్కడ ఏదన్నా మీ దృష్టికి ఎక్కడన్నా ఈ ఆరోగ్యం చదివేకుండా ఆపరేషన్ ఇది వీడియో తీస్తున్నా నేను. ఇది అధికారులు చూస్తారు, అర్థమైందా? అధికారులు చూసి మీకు న్యాయం చేస్తారు. ఇప్పుడు గోపి అని అతను వాస్తవంగా చెప్పు, మిమ్మల్ని గొర్రెలు మేపకపోతే కొట్టేవాడా? రోజు కొడతాడు. దేంతో కొడతాడు? కర్రతోనే కొడతాడు. ఆయన పెద్దగొల్లపాలెం గోపి అతను. మేము వచ్చే రోజు ఆ రోజు ఉన్నాడు కదా. అదేవిధంగా ఇప్పుడు ఏదో మిమ్మల్ని మేము సేకరించి హాస్పిటల్లో చికిత్స చేపించి మేము ఆశ్రమంలో చేర్పించి చదివిస్తాం. చదువుకుంటావా? ఇప్పుడు మీ అమ్మా నాయనలు వచ్చి మళ్ళీ మిమ్మల్ని బలత్కారంగా ఆశ్రమం నుంచి కానీ స్కూల్ నుంచి కానీ హాస్పిటల్ నుంచి కానీ తీసుకెళ్తే మీరు వెళ్తారా? మీరు వెళ్తే ఏం చేస్తారు వాళ్ళు?
తీసుకెళ్ళి మళ్ళీ ఆయన దగ్గర పెడతారు. అంటే మళ్ళీ ఆయన దగ్గర క్వార్టర్లకు డబ్బులు తీసుకొని మిమ్మల్ని మళ్ళీ గోపి దగ్గరకు గొర్రెలు మేపడానికి పంపిస్తారా? అంతేనా? అంటే ఇప్పుడు మేము చదివించడం మీకు ఇష్టమే కదా? ఇష్టమే. పిఎన్ యాదవ్ మహారాజు రాష్ట్ర అధ్యక్షులు అక్కడ చోటిస్తున్నారు. అక్కడ ఏంటంటే వాళ్ళు స్కూల్ స్టేట్ వైడ్ అక్కడక్కడ జిల్లాలో చదువుకుంటాము. కారణం ఏంటంటే మా నిరుపేద యానాదులకి కొంతమందికి అవకాశం లేక, ఆధార్ కార్డులు లేక, తల్లికి వందనం పడడం కూడా చాలా మంది అవుతున్నారు. అలాంటి వాళ్ళు కూడా మా స్కూల్లో గుర్తించి ఆధార్ కార్డు తీసివ్వడం జరుగుతుంది. పని ప్రభుత్వ పథకాలు కూడా చేసి ముందుకు వెళ్తాం. ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ మీ స్కూల్లో ఇక్కడ ఎంతమంది ఆధార్ ఉన్నాయి సార్? డ్రైవర్ పెట్టారు మన స్కూల్లో. ఓకే, పెట్టి అందరూ తీసేసారు. ఆధార్ రూల్ లేదు. ఆధార్ కార్డు తీసేది ఎవరు లేదు. ఇప్పుడు మా అందరికీ తప్పులు ఉన్నా కూడా వాటిని కూడా సెట్ చేసుకున్నారు. ఓకే, మంచి థ్యాంక్ యూ సార్. ఏంటంటే ఈ విధంగా కూడా మీరు స్కూల్లో కూడా ఇంత ముందుకు వెళ్తున్నారంటే చాలా సంతోషం. ఎందుకంటే కొంతమంది స్కూల్ టీచర్స్ చాలా మంది మా పిల్లలకి కూడా అందరికీ ఉంటుంది. ఒక కనీసం 10 మంది ఉన్నారు అనుకోండి, 7 మందికి ఆధార్ కార్డు లేకుండా ఉంటారు కొన్ని స్కూల్లో ఉంటాం. అలాంటి వాళ్ళు కూడా నేను గుర్తించి తీసుకుని జరుగుతుంది. ఇప్పుడు ఒక ఇద్దరు మాత్రం ప్రాబ్లం ఉంది సార్. వాస్తవం వాళ్ళకి ఏం ప్రాబ్లం వస్తుంది? మా అయితే మొత్తం రెస్ట్రిక్ట్ చెప్తున్నాను. ఏం పిల్లలు అందరూ బాగున్నారా? అందరూ బాగా మంచిగా చదువుకుంటున్నారా? మీకు ఆహారం ఎట్లా ఉంటుంది? ఫుడ్ ఎట్లా ఉంటుందమ్మా? మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు కదా, తింటున్నారా? ఎట్లా ఉంటుంది? రుచిగా ఉంటుందా? బాగుంటుందా? రోజు ఫుడ్ చేస్తారా? నిజం చెప్పండి, పెద్దగా చెప్పాలి. రోజు ఫుడ్ చేస్తున్నారా? ఈ రోజు ఫుడ్ తిన్న వాళ్ళు చెప్పండి. ఇంటికి ఎదురు నువ్వు ఇంటికి ఎత్తుకోపోయావు కదా, దాన్ని చుట్టూ ఎందుకు తిన్నట్టే కదా నువ్వు కదా. అందరూ తిన్నారా? రోజు చేస్తున్నారా? అన్నం మిగిలిస్తున్నారా? తింటున్నారా? కనుక కూరలు బాగా రుచిగా ఉన్నాయా? తింటున్నారా? మీకు ఇప్పుడు మీకు కూరలు చేస్తారు కదా, కూరలు బాగా రుచికరంగా చేస్తున్నారా? ఎట్లా ఉంది? బాగా చేస్తున్నారా? మంచిగా చదువుకోవాలి. హోంవర్క్ ఇస్తున్నారా మీకు? దగ్గర హోంవర్క్ చేసి స్కూల్ టీచర్కి ఇస్తున్నారు అదేమో? జాగ్రత్తగా స్కూల్ టీచర్ చెప్పిన విధంగా హోంవర్క్ రాసుకోవాలి. దాని ఇంటికి వెళ్ళి మీరు హోంవర్క్ పూర్తి చేసుకొని 1 గంట ఆడుకోవాలి అంతే. అదేవిధంగా హోంవర్క్ పూర్తి చేసుకోకుండా ఆడుకొని ఈ విధంగా హోంవర్క్ కానీ చేసుకోకపోతే మనం ముందుకు వెళ్ళలేము అనమాట. మనకి ఏం చేయాలన్నా కానీ విద్యతోనే మొదలవుతుంది. చదువుకోలేదనుకో ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీ పెద్దోడు ఏం పనికి వెళ్తున్నారు? కూలి పనికి వెళ్తారు. పెద్దోడు ఏం పని పాప? మీ పెద్దోడు ఏం పనికి వెళ్తున్నారు? కూలి పనికి వెళ్తున్నారు. అదేవిధంగా ఇంకెవరు కూలి పనికి వెళ్తున్నారు? పిల్లలు చేస్తుంటే కన్న తల్లిదండ్రులు మీ అమ్మ నాయనలు కూలి పనికి పోయేవాడు, రోజు పోయేవాడు చేస్తుంటే చూసారా? ఎంతమంది కన్న తల్లిదండ్రులు కూలి పనికి పోతున్నారు. అర్థమవుతుందా? మీరు కూడా పోతారు రేపు? అర్థంగా చెప్పాలా? మీరు వెళ్తారా రేపు కూడా కూలి పనికి? కూలి పనికి పోతే ఎంత కష్టమో తెలుసు కదా? మీ అమ్మ
పిల్లలు రాత్రి పొగులు తేడా లేకుండా ఎండ గాలి వాన మంచు టైము సమయం లేకుండా పనులు చేసుకొస్తున్నారు తెలుసా? దేనికోసం మిమ్మల్ని చదివించాలి కదా. మీరైనా వైద్యంగా చదువుకోగలిగితే రేపు మీ కన్న తల్లిదండ్రులాగా కష్టపడకుండా ఉద్యోగాలు చేసుకొని ఇప్పుడు సార్ ఉన్నాడు, ఎక్కడున్నాడు ఆయన? ఫ్యాన్ కింద ఉన్నాడు, అవునా? అదేవిధంగా మీరు కూడా చదువుకుంటే ఆయా ఉద్యోగాలు వస్తే ఫ్యాన్ కింద కూర్చొని శుభ్రంగా 10 మందికి సహాయం చేయాలి. విద్యుతో 10 మందికి సహాయం చేయాలి. ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళాలంటే ప్రతి ఒక్కరూ రోజు స్కూల్కి రావాలి, చదువుకోవాలి. అదేవిధంగా మీ మాస్టర్ ఏ విధంగా మీకు చెప్తాడో ఆ విధంగా మీరు నడుచుకోవాలి. నడుచుకుంటారా? నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు కొంతమందికి అవగాహన ఉండదు. ఏదో సార్ చెప్పాడు లేదా మనం ఏదో మానేసేవాడు కాదు. మీకు ఎందుకు చెప్తారంటే వాళ్ళు మీకు ఎందుకు చెప్తున్నారంటే ఈ విధంగా హోంవర్క్ అది కూడా మీ భవిష్యత్తు కోసం. మీరు అభివృద్ధి చెందాలి, వీళ్ళు పిల్లలు నేర్చుకోవాలి, వీళ్ళు పెద్దవాళ్ళలాగా పిల్లలు తయారవ్వకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో చెప్తాడు. కానీ దాన్ని మీరు మనసులో పెట్టుకొని ఇంకా జాగ్రత్తగా మీకు అర్థం కాకపోతే అర్థమయ్యే సార్లు ఇంకోసారి 2 సార్లు అడిగి తెలుసుకొని శుభ్రంగా చదువుకోవాలి. సరేనా? రోడ్డు కనపెట్టు. సరే సార్, అయితే సార్ నోటీసులు కూడా బాయ్ రాజేష్ నోటీసులో కూడా పెట్టించు. ముగ్గురు చేత పెట్టించు. పెద్ద ఆయన మీ పెద్ద ఆయన పిలిపించి ఆయన కూడా పిలిపించు. ఆయన కదా అసలు లేకపోయింది ఆయన కూడా అదే ఆయన పెద్ద ఆయన. రాష్ట్ర అధ్యక్షులు అక్కడ చదివిస్తున్నారు. అక్కడ ఏంటంటే వాళ్ళు స్కూల్ స్టేట్ వైడ్గా అక్కడక్కడ జిల్లాలో చదువుతున్నాము. కారణం ఏంటంటే మా నిరుపేద యానాదులకి కొంతమందికి అవగాహన లేక, ఆధార్ కార్డులు లేక, తల్లికి వందనం పడడం కూడా చాలా మంది అవుతున్నారు. అలాంటి వాళ్ళు కూడా మా స్కూల్లో గుర్తించి ఆధార్ కార్డు తీసివ్వడం జరుగుతుంది. పనికి ప్రభుత్వ పథకాలు కూడా చేసి ముందుకు. ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ మీ స్కూల్లో ఇక్కడ ఎంతమంది
ప్రతి ఒక్క ఆధార్ ఉన్నాయంటే డ్రైవర్ పెట్టారు మన స్కూల్ ఓకే. పెట్టి అందరూ తీసేసారు ఆధార్ రూల్ లేదు. ఆధార్ కార్డు తీసేది ఎవరు లేరు. రూల్ లేదు. ఇప్పుడు అందరికీ అన్ని తప్పులు ఉన్నా కూడా వాటిని కూడా సెట్ చేస్తున్నారు. ఓకే, మంచి థ్యాంక్ యూ సార్. ఏంటంటే ఈ విధంగా కూడా మీరు స్కూల్లో కూడా ఇంత ముందుకు వెళ్తున్నారంటే చాలా సంతోషం. ఎందుకంటే కొంతమంది స్కూల్ టీచర్స్ చాలా మంది మా పిల్లలకి కూడా అందరికీ ఉంటుంది. ఒక కనీసం 10 మంది ఉన్నారు అనుకోండి, 7 మందికి ఆధార్ కార్డు లేకుండా ఉంటారు కొన్ని స్కూల్లో. అలాంటి వాళ్ళు కూడా నేను గుర్తించి తీసేది కాకుండా ఇప్పుడు ఒక ఇద్దరు మాత్రం ప్రాబ్లం ఉంది సార్. అంటే వాస్తవం వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉంది. మా అయితే మొత్తం ఎస్టీ అనుభవం మొత్తం 40 మెంబర్స్ 44 మెంబర్స్ 24 మంది ఎస్టీ మా వాళ్ళు. ఏం పిల్లలు అందరూ బాగున్నారా? అందరూ బాగా మంచిగా చదువుకుంటున్నారా? మీకు ఆహారం ఎట్లా ఉంటుంది? ఫుడ్ ఎట్లా ఉంటుందమ్మా? మధ్యాహ్నం భోజనం పెట్టున్నారు కదా, తింటున్నారా? ఎట్లా ఉంటుంది? రుచిగా ఉంటుందా? బాగుంటుందా? రోజు ఫుడ్ చేస్తారా? నిజం చెప్పండి, సత్యంగా చెప్పాలి. రోజు ఫుడ్ చేస్తున్నారా? ఈ రోజు ఫుడ్ తిన్న రుచి చెప్పండి. ఇంటికి వెళ్ళేవాళ్ళు నువ్వు ఇంటికి ఎత్తుకోపోయావు కదా, దాన్ని చుట్టూ ఇది తిన్నట్టే కదా మీరు కదా. అందరూ తిన్నారా? ఫుడ్ రోజు చేస్తున్నారా? అన్నం మిగిలిస్తున్నారా? తింటున్నారా? తింటున్నా కూరలు బాగా రుచిగా ఉన్నాయా? తింటున్నారా? మీకు ఇప్పుడు మీకు కూరలు చేస్తారు కదా, కూరలు బాగా రుచికరంగా చేస్తున్నారా? ఎట్లా ఉన్నాయి? బాగా చేస్తున్నారా? మంచిగా చదువుకోవాలి. హోంవర్క్ ఇస్తున్నారా మీకు? ఇంతక్కడ హోంవర్క్ చేసి స్కూల్ టీచర్కి ఇస్తున్నారు ఉదయమా? జాగ్రత్తగా స్కూల్ టీచర్ చెప్పిన విధంగా హోంవర్క్ రాసుకోవాలి. దాని ఇంటికి వెళ్ళి మీరు హోంవర్క్ పూర్తి చేసుకొని 1 గంట ఆడుకోవాలి అంతే. అర్థమైనా? హోంవర్క్ పూర్తి చేసుకోకుండా ఆడుకొని ఈ విధంగా హోంవర్క్ కానీ చేసుకోకపోతే మనం ముందుకు వెళ్ళలేము అనమాట. మనకి ఏం చేయాలన్నా కానీ విద్యతోనే మొదలవుతుంది. చదువుకోలేదనుకో, ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, ఇప్పుడు మీ పెద్దోడు ఏం పనికి వెళ్తున్నారు? కూలి పనికి వెళ్తారు. పెద్ద చెప్పమంటుంది మాట. మీ పెద్దోడు ఏం పనికి వెళ్తున్నారు? కూలి పనికి వెళ్తున్నారు. అదేవిధంగా ఇంకెవరు కూలి పనికి వెళ్తున్నారు? పిల్లలు చేస్తుంటే కన్న తల్లిదండ్రులు, మీ అమ్మ నాయనులు కూలి పనికి పోయేవాడు, రోజు పోయేవాడు చేస్తుంటే చూసారా? ఎంతమంది కన్న తల్లిదండ్రులు కూలి పనికి పోతున్నారు. అర్థమవుతుందా? మీరు కూడా పోతారు రేపు? అర్థంగా చెప్పాలా? మీరు వెళ్తారా రేపు కూడా కూలి పనికి? కూలి పనికి పోతే ఎంత కష్టమో తెలుసు కదా? మీ అమ్మలో రాత్రి పొగులు తేడా లేకుండా ఎండ, గాలి, వాన, మంచు, టైము, సమయం లేకుండా పనులు చేసుకొస్తున్నారు తెలుసా? దేనికోసం? మిమ్మల్ని చదివించాలి కదా. మీరైనా విధంగా చదువుకోగలిగితే రేపు మీ కన్న తల్లిదండ్రులాగా కష్టపడకుండా ఉద్యోగాలు చేసుకొని, ఇప్పుడు సార్ ఉన్నాడు, ఎక్కడున్నాడు? ఆయన ఫ్యాన్ కింద ఉన్నాడు, అవునా? అదేవిధంగా మీరు కూడా చదువుకుంటే ఆయా ఉద్యోగాలు వస్తే ఫ్యాన్ కింద కూర్చొని శుభ్రంగా 10 మందికి సహాయం చేయాలి. విద్యతో 10 మందికి సహాయం చేయాలి. ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళాలంటే ప్రతి ఒక్కరూ రోజు స్కూల్కి రావాలి, చదువుకోవాలి. అదేవిధంగా మీ మాస్టర్ ఏ విధంగా మీకు చెప్తాడో ఆ విధంగా మీరు నడుచుకోవాలి. నడుచుకుంటారా? నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు కొంతమందికి అవగాహన ఉండదు. ఏదో సార్ చెప్పాడు లేదా మనం ఏదో మానేసేవాడు కాదు. మీకు ఎందుకు చెప్తారంటే వాళ్ళు మీకు ఎందుకు చెప్తున్నారంటే ఈ విధంగా హోంవర్క్, అది కూడా మీ భవిష్యత్తు కోసం. మీరు అభివృద్ధి చెందాలి, వీళ్ళు పిల్లలు నేర్చుకోవాలి, వీళ్ళు పెద్దవాళ్ళలాగా పిల్లలు తయారవ్వకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో చెప్తాడు. కానీ
దాన్ని మీరు మనసులో పెట్టుకొని ఇంకా జాగ్రత్తగా మీకు అర్థం కాకపోతే అర్థమయ్యే సార్లు ఇంకోసారి 2 సార్లు అడిగి తెలుసుకొని శుభ్రంగా చదువుకోవాలి. సరేనా? పిఎన్ యానాది మహానాడు సభ్యులకి ధన్యవాదాలు. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ జై భీమ్. నా పేరు సౌటూరు శ్రేణయ్య. పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనమున్నాము నీలగిరి ఎస్టీ యానాది కాలనీ, కొడవలూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశం డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా గిరిజన నిరుపేద యానాదులలో అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ భావజాలాల గురించి, అలాగే హక్కులు, వీటి గురించి ఇక్కడ నీలగిరి సంఘంలో మన నిరుపేద యానాదులకు అంబేద్కర్ గారి గురించి తెలియజేయడం జరిగింది. పాప ఈ పాప ఇట్లా నిలబడి ఈ పాప డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు. ఇవన్నీ ఆపేసుకుని ధైర్యంగా ఉండండి. ఇలాంటి ఆలోచనలు రానివ్వకండి.
జై భీమ్. నా పేరు సౌటుల సేనయ్య. పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనమున్నాము విందూరు ఎస్టీ యానాది కాలనీ, గూడూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఎస్టీ యానాది కాలనీ మన కమిటీ సభ్యులు ఇక్కడ సందర్శించడం జరిగింది. వారి సమస్యలు అడిగి తెలుసుకొని వీరికి ఉన్న సమస్యలు సంబంధిత అధికారులకి తెలియజేసి వీరి సమస్యలు పరిష్కరించడానికి మన పిఎన్ యానాది మహానాడు కమిటీ ముందుకు వెళ్తుంది. వీళ్ళు మాటల్లో మనం తెలుసుకుందాము. ఇక్కడ ఏమ్మా మీకు ఆధార్, రేషన్, హెల్త్, జాబ్ కార్డులు అన్నీ ఉన్నాయమ్మా? మీకు రేషన్ కార్డు లేవు. ఎప్పటి నుంచి? ఆధార్ కార్డులు ఉన్నాయా? ఇక్కడ స్థానిక సచివాలయానికి వెళ్ళారా ఎప్పుడన్నా? వెళ్ళాను సార్, కానీ పెడితే మాకు ఏరే అడ్రస్ ఉన్నాయని చెప్పి చేయను అన్నారు. అప్పుడు మేము అడ్రస్ అన్ని మార్పించుకున్నారు. లేవని చెప్తున్నారు. సరే, ఒకసారి మేము స్థానిక సచివాలయానికి కూడా మేము తెలియజేస్తామమ్మా. మీరు కూడా ఒకసారి వెళ్ళండి. సరేనమ్మా. ఇంకేమన్నా సమస్యలు ఉన్నామ్మా మీ గ్రామాలలో? ఇంకా అందరికీ ఇప్పుడు ఈ పిల్లలంతా చదివిస్తున్నారమ్మా వీళ్ళు? ఇక్కడ ఒకసారి చూడండి, వీళ్ళు ఈ పిల్లలంతా చదివిస్తున్నారా? పాప ఎన్నో తరగతి అమ్మా చెప్పు? 2వ తరగతి. ఎక్కడ చదువుకుంటున్నావు? ఇక్కడే స్కూల్లో చదువుకుంటున్నావా? పాప నువ్వేనో తరగతి అమ్మా? 2. నువ్వు ఎక్కడ ఏ స్కూల్లో చదువుకున్నావు? ఇక్కడ మన గవర్నమెంట్లో. మా వీళ్ళకంతా తల్లికి వందనం వస్తుందమ్మా? వస్తుందా? తల్లికి వందనం అంటే తల్లికి వందనం గురించి తెలుసుకోవాలంటే ఒకవేళ వచ్చినా రాకపోయినా మీకు సచివాలయం ఉంది కదా ఇక్కడ, ఈ సచివాలయానికి వెళ్ళి మీ పిల్లల పేర్లు చెప్పుకొని మా పిల్లలకు తల్లికి వందనం పడుతుందా, పెండింగ్లో ఉందా అని అడిగి కనుక్కోండి ఫస్ట్. ఒకవేళ అంటే కొంతమంది పిల్లలకు బాగా లేకుండా లేదంటే ఊర్లకి వెళ్ళిపోయి కొంచెం హాజరు తగ్గుంటుంది. హాజరు తగ్గినప్పుడు తల్లికి వందనం కొంచెం పెండింగ్లో పడదన్నమాట. ఈ విషయాలు కొన్ని మనం తెలుసుకోవాలంటే స్థానిక సచివాలయానికి వెళ్ళి మీ పిల్లలు అంటే ఎవరైతే స్కూల్కి పంపిస్తున్నారో స్కూల్ పిల్లలు కన్న తల్లిదండ్రులు సచివాలయానికి వెళ్ళి మా పిల్లలకి తల్లికి వందనం శాంక్షన్ వస్తుందా రావట్లేదని పెండింగ్ ఉంటే సరిచేస్తారు అధికారులు. అంటే విషయం చెప్పుకుంటే మా పిల్లలకి కొంచెం బాగలేక, ఆరోగ్యం బాగలేక కొంచెం రాలేకపోయారు స్కూల్కి, కొంచెం హాజరు తగ్గింది. ప్లస్ ఇంకోటి ఏదో కొంచెం వృత్తి అంటే పనులు పూర్వకంగా ఏదన్నా బయట ఊర్లకి వెళ్ళి మనకి కొంచెం హాజరు తగ్గింది. ఆ పిల్లలకి హాజరు లేకపోవడం వల్ల మనకి తల్లికి వందనం కొంచెం పెండింగ్లో ఉంటుంది. ఇవన్నీ రావాలంటే స్థానిక మీ ఊర్లో సచివాలయానికి వెళ్ళి తెలియజేసుకుంటే ప్రతి ఒక్కరికి ఆ సంబంధిత అధికారులు సరిచేసి చిన్న చిన్న తప్పులు మీకు అందరికి తల్లికి వందనం వచ్చేలా చూస్తారు పిల్లలకి. సరేమ్మా, సరి చేసుకుంటారా? ఏమ్మా ఖచ్చితంగా వెళ్ళి మీరు ఒకసారి ముందే వెళ్ళండి, వెళ్ళి కనుక్కుంటే మీకు తెలుసా. అంటే మాకు పడలేదు అని చెప్పి తర్వాత అటు ఇటు తిరిగే కాడికి ముందుగానే వెళితే ఆ తప్పులు సరిచేస్తారు. అవి ఖచ్చితంగా మీరు సరి చేసుకోండి అమ్మా. కనుక్కుంటే మీకు అది సరిచేస్తారు, వెంటనే మీకు అకౌంట్లో పడిపోతుంది తల్లికి వందనం పథకం. వాటి మీద ప్రభుత్వ పథకాల మీద అవగాహన పెంచుకోండి అమ్మా. సరే అమ్మా, మీ ఆధార్ కార్డు, ఈ రేషన్ కార్డుల గురించి మేము సంబంధిత అధికారులు తెలియజేస్తామమ్మా. వాళ్ళు వచ్చినప్పుడు కరెక్ట్గా చెప్పండి. సరే. ఇక్కడ ఇటుకుంపాడుకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? వారం అవుతుందా? ఇక్కడికి సడన్ గా దేనికి వచ్చారు? మీరు అప్పకట్లో ఉన్నారని చెప్పి మాకు తెలిసి అటు వచ్చాము. ఎట్టా వచ్చారు? అంటే ఎవరు చెప్పారు వాళ్ళకి? అంటే మీ తమ్ముడు, మీ అన్న మీకు చూడాలని చెప్పి ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు అడిగాడు, మా తమ్ముడు చూపించండి నేను చూడాలన్నాడు. మీ తమ్ముళ్ళు నా దగ్గర లేరు, వాళ్ళ అమ్మ నాయనలకు ఎప్పుడు అప్పచెప్పేసాం అని చెప్పారు. అర్థమవుతుందా? అప్పుడు తర్వాత అప్పుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారా? చూడండి, అంటే వీళ్ళు తిరుగుతున్నారని చెప్పేసి అంటే వీళ్ళని మళ్ళీ ఇక్కడ మార్చేయడం జరిగింది అన్నమాట. వీళ్ళు కొట్ట ఒకటాను కుశుద్ధం